లేవు. ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎన్నో కలలు కానీ తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు ఇవ్వకుండా మా బిడ్డల బ్రతుకులు సర్వనాశనం చేసిందని, అదేవిధంగా మహిళా సోదరి మనులకు డ్వాక్రా గ్రూపుల ఆ రోజు స్థాపించి మీకు చైతన్యవంతులు చేసి ఐకేపీల ద్వారా మీకు ఆదాయం సమకూర్చాలని, రైతుల నుంచి మీ ధాన్యాన్ని సేకరిస్తే మీకు కమిషన్ వస్తుందని ఒక మంచి ఆలోచనతో మీకు ఐకేపీ ద్వారా కూడా ఈ ధాన్యాన్ని సేకరించే ఆ సంస్థను అమలు చేసి మీకు ఆదాయాన్ని సమకూర్చి, అదేవిధంగా మీరు లోన్లు తీసుకుంటే పావుల వడ్డీ అంటే 0 వడ్డీకే మీకు లోన్లు ఇస్తే ఆ 0 వడ్డీ అంటే పావుల వడ్డీ కూడా వాపసు ఇవ్వకుండా మిమ్మల్ని తీవ్ర అన్యాయానికి అదేంట. అందుకే కదా మీరు ఆలోచించి ఇంకా మాకు ముందు కేసీఆర్ కుటుంబం వద్దు, ఈ కవిత వద్దు, రామారావు వద్దు, హరీష్ రావు వద్దు, వీళ్ళు మా సంపదను దోచుకుంటున్నారని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అసలు ఏ విధంగా ఈ 10 ఏళ్లల్లో ఆర్థిక విధ్వంసం చేసిండ్రో, మన రాష్ట్ర సంపదను అంటే మీ సంపదను ఏ విధంగా దోచుకున్నారో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారో అసెంబ్లీలో ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారు, కాళేశ్వరంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అది కూడా వివరంగా చెప్పడం జరిగింది అసెంబ్లీలో. 1,00,000 కోట్ల రూపాయల పైగా కాళేశ్వరం పైన ఖర్చు పెట్టి మేము 1 ఎకరాలకు నీళ్ళిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా మీరు శ్రీరామ్ సార్ మనమే కదా కట్టింది, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కట్టింది కదా. 1970లో 69లో నెహ్రూ గారు అంటే నెహ్రూ గారు బతికినప్పుడు 64, 60